నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ కౌన్సిలర్లు సాదరంగా ఆహ్వానించిన జీవి. మున్సిపాలిటీ పరిధిలో డివైడర్ల గోడలపై పోస్టర్లు అంటించారన్న కమిషనర్ సుభాష్ చంద్రబోస్. పట్టణ శుద్ధీకరణ దెబ్బతింటుందని వెల్లడి. వినుకొండ పట్టణంలో జరిగిన ఘర్షణలో భాగంగా 24 మందిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. నిందితులకు రిమాండ్ విధింపు. రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన తరుణంలో ఉన్నామని, ఈ క్రమంలో ఎవరు కలిసి వచ్చినా కలుపుకొని ముందుకు వెళ్తామని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వైకాపాకు చెందిన 5 కౌన్సిలర్లు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. జీవి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వినుకొండ పురపాలక సంఘంలో 32 వార్డులకు గాను వైకాపా 28, తెదేపా 4 గెలిచింది. శాసనసభ ఎన్నికలకు ముందు 2 వైకాపా కౌన్సిలర్లు తెదేపాలో చేరారు. ప్రస్తుతం 5 కౌన్సిలర్లు తెదేపాలో చేరటంతో ఆ పార్టీ బలం 10కి చేరింది. 4, 11, 20, 21వ వార్డుల కౌన్సిలర్లు మహాదేవ, జమున, ఇందుమతి, కృష్ణం బ్రహ్మయ్య, నంది అంజలి, గర్రె శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ పులిపాటి రామారావు, నంది నరసింహారావు, 2వ సచివాలయం మహిళా కన్వీనర్ లక్ష్మీ సామ్రాజ్యం, వైకాపా బూత్ కన్వీనర్ గోళ్ల రాజులు, దొంతు ఆంజనేయులు తదితరులు తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన జీవి రాష్ట్ర అభివృద్ధిని గమనించి వైకాపా కౌన్సిలర్లు తెదేపాలో చేరినట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా వినుకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేది నా ఆశయం. పల్నాడు జిల్లా అభివృద్ధే నా ధ్యేయం. ఈరోజు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చంద్రబాబు గారు ముందుకెళ్తున్నారు. ఆ లక్ష్యంలో మా వంతు బాధ్యత గవర్నమెంట్ చీఫ్ విప్ గా, వినుకొండ శాసనసభ్యుడిగా, పల్నాడు జిల్లా నివాసిగా ఈ జిల్లా సమగ్ర అభివృద్ధికి, వినుకొండ నియోజకవర్గ సంపూర్ణ సమగ్ర అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. మొన్న ఎన్నికల్లో కూడా, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కనీ విని ఎరుగని మెజార్టీ 30,000 పైన మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించారు. వినుకొండ టౌన్ లో అన్నిటికంటే ఎక్కువ భారీ మెజార్టీ ఇచ్చారు. భావితరాలు గుర్తించే విధంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేద్దాం, చేసి చూపిస్తాం. గతంలో అన్ని సగం పనులు 10 పైసలు పని చేసిన వాళ్ళు ఉన్నారు. ఆరంభ స్తోరత్వంతో పనులు ప్రారంభించి పనులు చేయకుండా వదిలేసినవి ఉన్నాయి. కానీ మేము ఏ పని అయితే తీసుకుంటాం వాటిని సంపూర్ణంగా పూర్తి చేస్తాం. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ మొత్తం పూర్తి చేస్తాం. శాశ్వత మంచినీటి పథకానికి ఒక పరిష్కారం ఇస్తాం. అదేవిధంగా ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేస్తాం. కొండ మీద రామలింగేశ్వర స్వామి గుడి పెద్దలందరి సహకారంతో, కమిటీ సభ్యుల సహకారంతో గుడి నిర్మాణం పూర్తి చేస్తాం. అదే విధంగా స్టేడియం నిర్మాణం, షాదీఖానా నిర్మాణం, నంబర్ 1 పార్క్ తీర్చిదిద్దుతాం. టీటీడీ కళ్యాణ మండపం చేస్తాం. ఇవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మీ అందరికి సహకారం కావాలి, ప్రజలందరి సహకారం కావాలి. ఈ వినుకొండ పట్టణాన్ని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. దీన్ని ఉద్దేశించి కొంతమంది కౌన్సిలర్స్ అభివృద్ధి భావాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ వినుకొండ ఇంకా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్దామని, మా వంతు కర్తవ్యం మేము చేస్తామని ముందుకు వచ్చినటువంటి వైసీపీ కౌన్సిలర్లు కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఈరోజు అభివృద్ధి కోసం అందరూ చేయి కలిపి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఈరోజు ముందుకు వచ్చినటువంటి కౌన్సిలర్స్ ని నేను అభినందిస్తున్నా. శ్రీమతి నంది అంజలి గారు 20వ వార్డు కౌన్సిలర్ గారు, వారికి అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే శ్రీమతి మహాదేవ, జమున, ఇందుమతి గారు 4వ వార్డు కౌన్సిలర్ గారు, వారికి అభినందనలు తెలియజేస్తున్నా. వినుకొండ టౌన్ అభివృద్ధి కోసం వాళ్ళందరూ ముందుకు వచ్చారు. శ్రీమతి కృష్ణ నీలిమ గారు 11వ వార్డు కౌన్సిలర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలు చేరి వినుకొండ పట్టణాన్ని బాగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో వచ్చినందుకు అభినందనలు. అలాగే శ్రీ గర్రె శ్రీనివాసరావు గారు 21వ వార్డు కౌన్సిలర్ ని అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే వారితో పాటు శ్రీ నంది నరసింహారావు గారు ఈరోజు పార్టీలో చేరుతున్నందుకు స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే పులిపాటి రామారావు గారు మాజీ కౌన్సిలర్ గారు, వారు కూడా ఈరోజు పార్టీలో చేరుతున్నారు. వారి హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. అట్లాగే శ్రీ గోళ్ల రాజులు బూత్ కన్వీనర్
వారికి అభినందనలు తెలియజేస్తున్నా, స్వాగతం తెలియజేస్తున్నా పార్టీలో చేరడానికి. అట్లాగే దొంతు ఆంజనేయులు గారు, అలాగే కృష్ణ కొండలు గారు వారి పార్టీలో చేరుతున్నందుకు సాధారణంగా గట్టిగా చప్పట్లు కొట్టి వారికి స్వాగతం పలికేస్తుందిగా నేను కోరుతున్నా. ఆ మంచి లక్ష్మీ సామ్రాజ్యం గారు 2వ సచివాలయం మహిళా కన్వీనర్. నమస్కారం అమ్మా, అభినందనలు. ఈ రోజు కొంతమంది కౌన్సిలర్స్ మన వినుకొండ పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ సాధారణంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నా. అట్లాగే సీనియర్ నాయకులందరూ కూడా తెలుగుదేశం ఉన్నటువంటి సీనియర్ సభ్యులు, కౌన్సిలర్స్ అందరూ కూడా వీళ్ళందరినీ కలుపుకొని ముందుకెళ్ళడానికి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ముందుకు రావడం నేను అభినందిస్తున్నా. తెలుగుదేశం సీనియర్ క్యాడర్ అందరూ కూడా అభినందిస్తున్నా. ఇంకా కొంతమంది కౌన్సిలర్స్ కూడా తెలుగుదేశంలో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అభివృద్ధి మంచిది, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామనే వాళ్ళని మళ్ళీ పార్టీలో తీసుకుంటాం. అలాంటి వారిని గూండాయిజాన్ని, గ్రౌడీజాన్ని ఉక్కు పాదంతో అణిచేస్తాం. గంజాయిలు, గుట్కాలు ఇలాంటి వాటికి చెల్లుబాటు అయింది వైసీపీ పాలనలో. ఈ రోజు యువతని పాడు చేసేటువంటి అనేక అంశాలు చూసాం. ప్రజల మీద రౌడీయిజం, గుండాయిజం చూసాం. అలాంటిది ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ కూడా జరగడానికి వీల్లేదు. దాని మీద ఉక్కు పాదం పెడతామని అందరూ కూడా అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ, అభివృద్ధి సహకరించే వాళ్ళందరికీ కూడా కొండంత అండగా ఉంటామని ఈ రోజు నా మీద నమ్మకంతో, ఎన్డీఏ మీద నమ్మకంతో, తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో, మాజీ శాసనసభ్యులు మక్కెన గారి మీద నమ్మకంతో ఈ రోజు పార్టీలు చేరుతున్న వాళ్ళందరినీ కూడా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. మీరు నా మీద ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా, వినుకొండ అభివృద్ధి చేసి చూపిస్తా. మీ వార్డులో కూడా అభివృద్ధిలో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కూడా మనవి చేస్తూ అందరూ కలిసి ముందుకు ప్రయాణిద్దామని చెప్పేసి తెలియజేస్తూ మిమ్మల్ని మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజున కొంతమంది మిత్రులు వైసీపీ నుంచి టీడీపీలోకి మన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో తెలుగుదేశంలో చేరుతున్న సందర్భంగా ఇక్కడ మనం సమావేశం కావడం జరిగింది. నేను ఒకటే మనం చేస్తున్నా, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ ప్రభుత్వంలో 7 నెలల కాలంలో ఎంత అభివృద్ధి, ఎంత సంక్షేమం జరిగిందో ఒకసారి అందరూ గమనించారు. అందులో భాగంగా ఈనాటి కౌన్సిల్ మిత్రులు కూడా రావడం జరిగింది. అదే విధంగా మన జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో అనేక కార్యక్రమాలు ఈ వినుకొండ మున్సిపాలిటీలో కానీ, వినుకొండ నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. వాటికి ఆకర్షితులై ఈ వినుకొండ మున్సిపాలిటీని మనం అభివృద్ధి చేసుకోవాలని ఒక ఆలోచనతో వచ్చినటువంటి మిత్రులకి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నా. నేను ఒకటే మనవి చేస్తున్నా, తప్పనిసరిగా పార్టీలో ఉన్నటువంటి కౌన్సిలర్, సీనియర్ కౌన్సిలర్స్ కి ఉన్నటువంటి మిత్రులు కూడా వారికి వారి గౌరవం వాళ్ళకు ఉంటుంది, పార్టీ పెద్దల గౌరవం వాళ్ళకు ఉంటుంది. మన జీవి ఆంజనేయులు గారు అందరినీ గౌరవిస్తారు, అన్ని వార్డులో కూడా అభివృద్ధి పదవులు నడుపుతారు. మిమ్మల్ని కూడా తప్పనిసరిగా గుర్తించి మీ గౌరవాన్ని కూడా కాపాడతారు. అక్కడ ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వారందరూ కూడా మీ అందరినీ కూడా సమన్వయం చేసి ఖచ్చితంగా ఈ నియోజకవర్గం, ఈ మున్సిపాలిటీని ముఖ్యంగా వార్డ్ స్కీమ్ పూర్తి చేసుకోవాలి, రామలింగేశ్వర స్వామి గుడి పూర్తి చేసుకోవాలి, మరి ఘాట్ రోడ్ ఉంది, ఎన్ఎస్పీ కాంప్లెక్స్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నిటి కూడా తప్పనిసరిగా మున్సిపాలిటీలో కూడా మనం అందరం కూడా కలిసిమెలిసి ఆయన నాయకత్వంలో ముందుకు పోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వచ్చినటువంటి వారికి స్వాగతం పలుకుతూ, మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ పెద్దలకు, మిత్రులందరూ కూడా మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. నసరాపేట ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండలో కోటప్పకొండ టెలిఫిలిం ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నసరాపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, డైరెక్టర్ దిలీప్ రాజా, సీనియర్ నటులు నరసింహరాజు, ఇతర నటులు పాల్గొన్నారు. కొండ ప్రాముఖ్యతలను వివరిస్తూ చేపడుతున్న టెలిఫిలిం గురించి మాట్లాడారు. ఈరోజు కోటప్పకొండకు సంబంధించిన స్థల పురాణాన్ని అందమైన దృశ్య రూపంగా చిత్రీకరించడానికి మన స్థానిక గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి నేతృత్వంలో మేము ఇక్కడికి రావడం జరిగింది. శివరాత్రి రోజున జాగారం అనేది అందరికీ తెలిసిందే. ఆ రోజున రాత్రికి దీనికి ఇక్కడ ఎల్ఈడి ద్వారా ప్రదర్శించాలనేది ఒక ఆలోచన. తర్వాత యాక్చువల్గా టెలిఫిలింగా అనుకున్నాం, కానీ ఈ పెద్ద పెద్ద ఆర్టిస్టులు నరసింహరాజు గారు, బస్తాం కోటేశ్వరరావు గారు వీళ్ళు ఎంత ఉన్నారు కాబట్టి దీన్ని ఒక మినీ మూవీ లాగా చేసి నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నా. ఇక్కడికి ఎందుకు లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం వస్తున్నారు? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కోటప్పకొండ? కోటప్పకొండలో స్థల పురాణం ప్రకారం ఎవరు ఈ గుడి కట్టించారు, ఎందుకు కట్టించారు, శివుడు ఇక్కడ ఎందుకు ప్రత్యక్షం అయ్యారు అనేది అంతా డీటెయిల్డ్ గా మేము చూపుతున్నాం. ఎందుకంటే చాలా మందికి, కొంతమందికి తెలిసి ఏరియా వాళ్ళకి, ఎటో రాయలసీమ నుంచో, తెలంగాణ నుంచో, పక్క రాష్ట్రాల నుంచి కూడా కోటప్పకొండ వస్తుంది. నేను గతంలో చూశాను. కాబట్టి వాళ్ళు ఎందుకు వస్తున్నారనే దానికి స్థల పురాణాన్ని వెలుగులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారి సహకారంతో దీనికి రూపకల్పన చేస్తున్నాం. వాస్తవంగా అయితే ఇక్కడ శివుడు సతీదేవి ఆత్మత్యాగం తర్వాత, దక్షయజ్ఞం తర్వాత పరమశివుడు దక్షిణామూర్తి అవతారంలో, 12 ఏళ్ల బాలుడు అవతారంలో ఈ కొండ మీద ప్రత్యక్షం అవుతారు. ఆ తర్వాత ఆయన శివుడయ్యి
ఫస్ట్ సాలంకయ్య అనే ఒక కట్లు కొట్టుకునే ఆయనకి కనిపిస్తారు. కనిపించినాక అదే కింద ఒక చిన్న ఊర్లో పాలమ్ముకుంటుంది ఆనందవల్లి అనే అమ్మాయి, ఆ అమ్మాయికి కనిపిస్తారు శివుడు. అట్లాగే సాలంకయ్యకి కూడా కనిపిస్తారు. సాలంకయ్యకు ఒక నిధి దొరికేటట్లు చేస్తే ఆ నిధితో పరమశివుడు ఏం చెప్తారంటే, సాలంకయ్య ఈ నిధితో నాకు 2 గోపురాలు కట్టించు, ఒకటి నాకు, ఒకటి నన్ను చూడటానికి వచ్చే ఆనందవల్లికి ఒక గోపురాన్ని నిర్మించు అని చెప్పని పరమశివుడు ఆజ్ఞ జారీ చేయడం జరుగుతుంది. అలాగే స్వామి అని చెప్పని సాలంకయ్య అనడం జరుగుతుంది. అలాగే ఇక ఆనందవల్లి దగ్గరికి వస్తే ఇట్స్ అన్ ఇంపార్టెంట్ రోల్, చాలా చాలా ప్రాముఖ్యమైన క్యారెక్టర్ ఇందులో. ఆ అమ్మాయికి దేవుడికి భక్తుడికి మధ్య నమ్మకం అనేది ఉండాలి అనడం కోసం ఆనందవల్లికి కృత్రిమ గర్భాన్ని తీసుకొస్తాడు శివుడు. ఆమె రాత్రి పడుకున్నట్టు ఉంటుంది, తెల్లారి 9 నెలలు కడుపు వస్తుంది. అయినా కానీ కడుపు వేసుకున్న అమ్మాయి కొండ మీదకి వెళ్ళి పరమశివుడికి నైవేద్యం ఇస్తూ ఉంటుంది. ఓ రోజు నైవేద్యం తీసుకెళ్తుంటే కాకి రెట్టేస్తుంది. అప్పుడు చాలా కోపం వచ్చి, నా స్వామికి నేను నైవేద్యం తీసుకెళ్తుంటే ఇట్లా కాకి రెట్టేస్తావా, ఈ రోజు నుంచి ఈ త్రికూటాద్రి మీద కాకి జాతి సంచరించకూడదు కాక అని చెప్పిస్తుంది. దట్ ఈస్ ద రీజన్ వై వీ కెనాట్ ఏబుల్ టు సీ ది ఎనీ. ఒక కాకిని కూడా మనం ఈ రోజున చూసే అవకాశం ఇక్కడ లేదు. మేము పొద్దున్నీ చూస్తున్నాం, ఒక కాకి కూడా నాకు కనపడాలి. సో ఈ ఒరిజినల్ కథను మేము ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో మేము దృశ్య రూపంగా తీస్తున్నాం. ఇది ఒక అందమైన దృశ్య రూపం. దీన్ని డాక్యుమెంటరీ లాగా నేను తీయట్లేదు, సినిమా లాగానే తీస్తున్నాం. తర్వాత దీనికి నేను నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న నరేష్ దోనే, తర్వాత మణి, వీళ్ళిద్దరిని డైరెక్టర్గా పరిచయం చేస్తున్నాను. వాళ్ళిద్దరూ దీన్ని చేస్తున్నారు. ఎనివే ఇట్స్ ఏ ప్రివిలేజ్ టు మీ టు టేక్ దిస్ మూవీ. ఎమ్మెల్యే గారికి మరి ముఖ్యంగా ఇక్కడ ప్రజలందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా, మాకు అవకాశం వచ్చింది. ఎందుకంటే దేవుని కథ తీయటం, అది కూడా శివరాత్రి రోజున ప్రసారం చేయగలుగుతాం అనేది ఇట్స్ అన్ ఆపర్చునిటీ అండ్ ఐ ఫీల్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ టు మీ. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద విలేజర్స్, ఆల్ ద పీపుల్, అండ్ ఎస్పెషల్లీ ఐ మోస్ట్ థ్యాంక్ఫుల్ టు ఎమ్మెల్యే గారు అండ్ కాస్ట్ అండ్ క్రూ, ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా శివరాత్రి రోజున ఇక్కడ చూడొచ్చు. శివరాత్రి రోజునే ఏ ఓటీటీలో వచ్చుద్దో నేను మీడియా ద్వారా తెలియజేస్తాను. ఆ రోజున టీవీల్లో కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ. మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో టెంపుల్ టూరిజం డెవలప్ చేయడానికి వీలుగా మరి వాళ్ళ ప్రతి దేవాలయం దగ్గర ఒక డాక్యుమెంటరీ ఫిలిం తీయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మన ఎండోమెంట్ మినిస్టర్ రామనారాయణ గారి ఆధ్వర్యంలో నర్సరావుపేట కలెక్టర్ గారు, అదేవిధంగా ఆర్టీఓ గారు, మన టెంపుల్ ఈఓ గారి ఆధ్వర్యంలో ఇవాళ కోటప్పకొండ స్థల మహత్యాన్ని ఒక టెలిఫిలిం గా తీయడానికి మన డైరెక్టర్ దిలీప్ రాజా గారు, అదేవిధంగా సీనియర్ నటులు నరసింహరాజు గారు, వాళ్ళ బృందం అంతా కూడా కోటప్పకొండ మీద రావడం జరిగింది. మరి ఎన్నో సంవత్సరాలుగా కోటప్పకొండ మహత్యాన్ని తెలుసుకోవడానికి ఈ విధంగా సినిమా తీసి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కోటప్పకొండ మహత్యాన్ని ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే శివరాత్రి రోజు దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి కోటప్పకొండ యొక్క మహత్యాన్ని, స్థల పురాణాన్ని మన ప్రజల్లో తీసుకెళ్లిన ఉద్దేశంతో మన డైరెక్టర్ దిలీప్ రాజు గారు, అదేవిధంగా నరసింహరాజు గారు, వాళ్ళ బృందం అంతా కూడా మరి ఇక్కడ ఒక సినిమా తీయడానికి ముందుకు రావడం జరిగింది. ఇదంతా కూడా మన పల్నాడు జిల్లా ముఖద్వారమైన కోటప్పకొండ మీద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది చాలా సంతోషంగా ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు టెంపుల్ టూరిజం డెవలప్ చేద్దామని అనుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఇక్కడ కోటప్పకొండ, అదేవిధంగా కొండవీడికొండ, ఈ విధంగా ఈ ప్రాంతాలన్నీ కూడా దర్శించుకోవడానికి వీలుగా ఒక టూరిజం, టెంపుల్ టూరిజం గా దీన్ని మార్చడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో దీన్ని ప్రజల్లో తీసుకెళ్లి అందరికి అవగాహన కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేపట్టారు. అందువలన ప్రభుత్వ పరంగా ఒక నర్సరావుపేట ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని నేను ముందుండి నడిపిస్తున్నాను. అదేవిధంగా మన ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన టీం అందరికి కూడా దిలీప్ రాజా గారికి, నరసింహరాజు గారికి, సాలంకయ్య గారికి, ఫస్ట్ ఆఫ్ కోటేశ్వరరావు గారికి, వీళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా త్రికోటేశ్వర స్వామి శుభాకాంక్షలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత యంత్రాంగం వేగంగా స్పందిస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఈపూరు మండలం వనికుంటలో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధితులను మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి పరామర్శించారు. వనికుంటలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో బచ్చనబోయిన ఆంజనేయులు, షేక్ నన్నేసాలకు చెందిన 2 పూరిళ్లు దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదంలో కాలిపోయిన 2 ఇళ్లు, గాయపడిన గేదెలను పరిశీలించారు. అగ్ని ప్రమాదం చాలా దురదృష్టకరమని, వీరికి ప్రభుత్వం అండగా ఉండి ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. శివశక్తి ఫౌండేషన్ తరపున బాధితులకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయంతో పాటు వంట సామాగ్రి, నిత్యావసర సరుకులు, బియ్యం, దుస్తులు అందించారు. అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులైన 2 కుటుంబాలకు శాశ్వత ఇళ్లు నిర్మించి ఇస్తామని వెల్లడించారు. ప్రభుత్వం తరపున అందించాల్సిన ఆర్థిక సహాయాన్ని త్వరగా అందజేయాలని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆదేశించారు.
వినుకొండ పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలోని డివైడర్ల గోడలపై సినిమా పోస్టర్లు, మతపరమైన పోస్టర్లు మరియు వ్యాపార ప్రకటనలు పోస్టర్లను అంటించకుండా పౌరులకు, వ్యాపార యజమానులకు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ విజ్ఞప్తి చేశారు. ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు అంటించడం వల్ల పట్టణం యొక్క విజువల్ అపిరెన్స్ పరిశుభ్రత దెబ్బతింటుందని, ఆకర్షణీయమైన పోస్టర్ చూస్తూ వాహనదారుల దృష్టి మరలడం వల్ల ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని, గోడలకు అతికించిన పోస్టర్లు పశువులు తినడం వల్ల పశువులు అనారోగ్యం బారిన పడటం వంటి కారణముల రీత్యా పోస్టర్ ని అతికించకుండా మున్సిపాలిటీ గుర్తించిన అధికృత స్థలములలో, డిజిటల్ ప్లాట్ఫారంలలో, స్థానిక వార్తాపత్రికలు మరియు మ్యాగజైన్లలో ప్రచారాలను నిర్వహించుకొనవలెనని తెలియజేశారు. వినుకొండ పట్టణంలో 2022లో జరిగిన ఘర్షణ, ద్విచక్ర వాహనం దగ్ధం కేసులో 24 మందిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. వారిలో 2 కోర్టును ఆశ్రయించగా వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరో 20 మంది వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో లొంగిపోగా వారికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించగా వారిని సబ్ జైలుకు తరలించారు. ఈపూరు మండలం మణికుంట గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 2 పూరీలు దగ్ధమయ్యాయి. సుమారు 18 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్టు స్థానికులు చెప్తున్నారు. ప్రమాదంలో మూగజీవాలు కూడా మృతి చెందగా మరికొన్నిటికి గాయాలయ్యాయి. వినుకొండకు చెందిన ప్రముఖ చిత్రకారులు వజ్రగిరి జస్టిస్ ఒకే రోజు 2 అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. అమలాపురం కోనసీమ చిత్రకళా పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ చిత్రకళా బ్రహ్మోత్సవాల అవార్డుల కార్యక్రమంలో వినుకొండకు చెందిన వజ్రగిరి జస్టిస్ అంతర్జాతీయ చిత్రకళా ప్రథమ బహుమతి, భారత చిత్రకళారత్న బ్రహ్మోత్సవ అవార్డు మరియు బ్రహ్మోత్సవ ఆర్ట్ లెజెండ్ అవార్డు అందుకున్నారు. సుంకర చలపతిరావు గారి సత్కారం అందుకున్నారు. వినుకొండ సీమకు స్ఫూర్తి పదంగా గర్వకారణంగా నిలిచిన డాక్టర్ వజ్రగిరి జస్టిస్ ను వినుకొండకు చెందిన ప్రముఖ రాజకీయ ప్రముఖులు, లాయర్లు, కవులు, రచయితలు, కళాకారులు, ఉపాధ్యాయులు, పాస్టర్లు, చిత్రకారులు, స్నేహితులు, బంధువులు అభినందించారు. మరెన్నో అవార్డులు, రివార్డులు సాధించాలని అభిలాష వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా వినుకొండ నియోజకవర్గ పరిస్థితులు మారలేదని సిపిఎం రాష్ట్ర పూర్వ కార్యదర్శి పెనుమల్లి మధు అన్నారు. వినుకొండ పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగు, త్రాగునీరు అందించే వరకపుడిసేల ప్రాజెక్టును శంకుస్థాపన చేస్తున్నారే కానీ ఏ ప్రభుత్వం కూడా పనులు మొదలు పెట్టలేదన్నారు. ఫిబ్రవరి నెలలో సిపిఎం నిరసన కార్యక్రమాలను చేపడుతుందని తెలిపారు. ఈ వినుకొండ ప్రాంతం యొక్క అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వాలు మారినా దీని భవిష్యత్తు మార్చేదానికి కావాల్సినటువంటి చర్యలు చేపట్టడంలో ఘోరంగా వైఫల్యించింది. దీనికి ఒక పెద్ద ఉదాహరణ వరికపూడిసెల 1,20,000 ఎకరాలు ప్రాజెక్టు. ఎంతో కాలం నుంచి చాలా చిన్న కృషితో 1,20,000 ఎకరాలు సాగులోకి వచ్చేదానికి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టు ఇది. చెరువులన్నింటిని కూడా నింపేదానికి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేస్తాడు, చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తాడు. అయినా దానికి మోక్షం లేదు. మా పార్టీ దీన్ని పట్టుబట్టి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసి ప్రభుత్వం యొక్క మెడలు వచ్చి ప్రాజెక్టును రాబట్టాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చింది. ముందు పర్యటన చేస్తాం, సదస్సు పెడతాం, పెద్ద ఎత్తున రైతాంగాన్ని ర్యాలీ చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే ఈ ప్రాజెక్టుని చేపట్టేటట్టుగా చాలా ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులు బొల్లాపల్లి అంటారు, 84,000 కోట్ల రూపాయలు అంటారు, ఇంకో ప్రాజెక్ట్ అంటారు. కానీ చాలా కాలం నుంచి వరికపూడిసెల అనేటువంటి ప్రాజెక్టు ఏదైతే పెండింగ్ లో ఉన్నదో ఆ ప్రాజెక్టు ఊసే ఎత్తడం మానేశారు. అందుకని ఈ ప్రాజెక్టుని వెంటనే టేకప్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోతున్న భూముల రీసర్వేలో భాగంగా వినుకొండ మండలంలో ఏనుగుపాలెం గ్రామంకు ఎంపిక చేయడం జరిగిందని, సదరు రీసర్వే కార్యక్రమం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కొరకు ఈ రోజు ఏనుగుపాలెం గ్రామం నందు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నందు తహసీల్దార్, వినుకొండ డిప్యూటీ తహసీల్దార్, వినుకొండ మండల సర్వేయర్, వినుకొండ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.